వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ ఛానల్. బీఆర్ఎస్ పార్టీలో వికలాంగుల విభాగం ఏర్పాటు చేయాలని పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ బృందం వినతి. బీఆర్ఎస్ పార్టీలో వికలాంగుల విభాగం ఏర్పాటు చేయాలని పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ విజ్ఞప్తి చేశారు. శనివారం మోతే మండల కేంద్రంలో సంఘం మండల అధ్యక్షులు జిల్లేపల్లి శివకృష్ణ నివాసానికి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ తొలుత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని షాల్వాతో ఘనంగా సన్మానించి బీఆర్ఎస్ పార్టీలో వికలాంగుల విభాగం ఏర్పాటు అంశాన్ని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దృష్టికి తీసుకువెళ్లాలని సంఘం నేతలతో కలిసి వినతిపత్రం అందజేసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ త్వరలో చేపట్టబోయే నూతన కార్యవర్గాల్లో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పార్టీ వికలాంగుల విభాగాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన హామీలైన వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల పోస్టుల భర్తీ మరియు పెన్షన్స్ పెంపు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 2016 వికలాంగుల చట్టం అమలు, స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ వంటి ఇతర సమస్యలను పరిష్కరించని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ పార్టీ పరంగా పోరాటం చేయాలని మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి విజ్ఞప్తి చేస్తున్నట్లు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం మోతే మండల అధ్యక్షులు జిల్లేపల్లి శివకృష్ణ, సంఘం జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజిరాల సుధాకర్, స్పేరోస్ మండల నాయకుడు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. సమితి మోతే మండల అధ్యక్షులు జిల్లాపల్లి శివకృష్ణ గారి నివాసానికి ఇచ్చేసినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి సారు ఈరోజు మర్యాదపూర్వకంగా మరి శివకృష్ణ గారి నివాసానికి వచ్చేసినటువంటి సందర్భంలో ఈరోజు మేము వారిని కలిసి మా జిల్లా వికలాంగుల క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి జంజిరాల సుధాకర్ గారితో కలిసి ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కలిసి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో మరి వికలాంగుల విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఎందుకంటే దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా 79 ఏళ్ల నుంచి కూడా వికలాంగుల సమాజం రాజ్యాధికారానికి దూరమై మరి దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతుంది. కాబట్టి మాకు కూడా విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఉన్న మాదిరిగానే చట్టసభలలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మరి గౌరవనీయులైనటువంటి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఈరోజు మేము మెమోరాండం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా మేము వినతిపత్రం ఇచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం కూడా అన్ని రాజకీయ పార్టీల్లో ఇవాళ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్లో వికలాంగుల విభాగం ఉన్నది, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో వికలాంగుల విభాగం ఉన్నది. కానీ ప్రాంతీయ పార్టీగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో నేటి వరకు కూడా వికలాంగుల విభాగం లేకపోవడం వల్ల మాకు రాజకీయ అవకాశాలు రాకుండా మేము రాజకీయంగా ఇంకా వెనకబడతానానికి గురవుతున్నాం. మా హక్కులు, మా ఆత్మగౌరవం అనేటటువంటిది వంచబడుతున్నది. సకలాంగుల పాలకులు మా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నటువంటి సందర్భంలో మరి బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బాధ్యత తీసుకొని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి ఈ పార్టీలో వికలాంగుల విభాగం ఏర్పాటు విషయం మీద చర్చించి ఖచ్చితంగా పార్టీలో వికలాంగుల విభాగం ఏర్పాటు చేస్తారని చెప్పేసి మేము ఆకాంక్షిస్తూ ఈరోజు వారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఖచ్చితంగా వారు మా యొక్క డిమాండ్